ఇందాకల వీడియో కొనసాగింపు. పిల్లలు పెరిగారు, పెద్దవాళ్ళు అవుతున్నారు. అయితే ఆవిడ లేకపోతే చాలు ఇంకేముంది, ఆవిడ గురించి రకరకాల చెడుగా చెప్పేవాడు. మేము అక్కడే పిల్లలం కదా, పెరుగుతున్న మాకన్నా పెద్దవారు ఆ పిల్లలు. మేము అక్కడే కూర్చునే వాళ్ళమి. చెబితే మేము ఇలా వింటునే వాళ్ళమి. ఆ రాత్రి గోల గోల. ఎవరు ఆ సంస్కారం లేకుండా ఉన్నారు, ఎవరు అసహ్యంగా ఉన్నారని. ఆ పిల్లలు చాలా బాగా పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళని జ్ఞానం వచ్చింది, మాట్లాడడం మొదలుపెట్టి ఆయన చెప్పడం వాళ్ళ పిల్లలు నాన్న ఇలా చేయకండి, మీరు తప్పు, రాత్రిపూట మీరు పడుకోవట్లేదు, అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, తాగేస్తున్నారు, అమ్మని తిడుతున్నారు, కొడుతున్నారు, మమ్మల్ని కూడా తిట్టేస్తున్నారు, మీరు ఇలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు, ఆవిడ బాగానే ఉంది, నీట్గా ఉంది, చక్కగా ఉంది. ఆయన వినలేదు. నా పిల్లలకు నా వ్యతిరేకంగా చేసేవారంటే లాజిక్ పట్టుకుని మహానుభావుడు గొడవ మొదలుపెట్టాడు. వీళ్ళ పిల్లలు చెప్పేసరికి కూతురు పెళ్లి చేస్తూ ఉంటే వంట అలా చూసామంటాడు, ఫోటోగ్రఫీ ఇలా చూసామంటాడు. ఆ వయసులో కూడా వేపు తిన్నాడు మహానుభావుడు. సొసైటీలోనండి మీకు సంబంధం లేదు హింసించడానికి. మనుషులు రకరకాల క్యారెక్టర్లు ఉంటారు. ఆవిడ పిల్లల పెళ్ళిళ్ళ కోసం భరిస్తూ వచ్చింది. పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు స్థిరపడ్డారు. ఆఖరికి అల్లుడితో వదిలేండి, ఆ దరిద్రం నాకెందుకు. అది పిల్లలు కూడా ఊరుకున్నాడు ఆవిడ మొహం చూసి. ఆవిడ భరించి మాట్లాడలేకపోవడం, చెప్పడం వల్ల ఏమైందంటే ఆవిడకి ఏజ్ ఆఫ్ 50sలోనే, ఎర్లీ అవర్స్లో వెళ్ళిపోయింది మా తల్లి. గత జన్మ పాపం పుణ్యం తెలియదు కానీ మాత్రం ఇతను పీపు తిన్నాడు. మేమున్నది కొద్ది సంవత్సరాలు అయినప్పుడు కాబట్టి నేను చూసింది, మేము చూసాము. అంటే పిల్లలు తండ్రి చెప్పే టైంకి మేము అక్కడ ఉన్నాం. వాళ్ళు అక్కడ మాట్లాడుకునేవారు కదా, పిల్లలు కదా, కొంచెం దూరం మాట్లాడి మేము అందరూ వినేవాళ్ళం, కానీ చూసేవాళ్ళం అలాగా. అది అయితే ఏంటంటే ఆవిడ తల్లిగా భావించి ఆవిడ కర్మకాండలు అల్లుడే పెట్టాడు. అన్ని కార్యక్రమం ఆయన చేశాడు. ఇప్పుడు ఇతనికి ఆవిడకి వచ్చేసాం 11 సంవత్సరాలు. ఆవిడ పోయినట్టుగా 63 సంవత్సరాలు. అంతకుముందు పక్షం చిన్నగా వచ్చి అన్ని పనులు చేసుకునేవారు. కానీ పిల్లల దగ్గర మళ్ళీ అదే తంతు. పోయిన వాళ్ళ అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండడం, మన వాళ్ళ ముందు బూతులు మాట్లాడడం, పిల్లల గురించి ఒకరి మీద ఒకరు చాడీగా చెప్పారు, రెచ్చగొట్టేసేవాడు. ఈసారి ముఖం ఊరుకోవడానికి అక్కడ తల్లి లేదు. పిల్లలు కోపం వచ్చింది. మా పిల్లల గురించి మాకు బెదిరిగా మాట్లాడుతున్నాం, పిల్లల మీద గొడవలు పెడుతున్నాం అని చెప్పి పొమ్మన్నారు. పూర్తిగా ఫోన్ బ్లాక్ చేసేసారు. అతను డబ్బు వద్దు ఏముందో వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు అతను ఏకాక జీవితం గడుపుతున్నాడు కొంతకాలం తర్వాత. అప్పుడు వినేవారికి అతని భార్య గురించి చెడుగా చెప్తూనే ఉంటాడు. అలాగా ఆ తిండి పెట్టే గతి లేదు. పని మనిషి మాత్రం నా మాత్రం వచ్చి వెళ్ళిపోతుంది. ఉన్నావో పోయి ఆడడానికి పిల్లలు కూడా లేరు. ముద్దు ముచ్చని ఆడడానికి మనవలు లేరు. రేపు అతను పోతే ఏడవడానికి కనీసం కొరి ఎవరు పెడతారో కూడా తెలియదు. వయసులో ఉండగా ఇలా చేసుకున్న పాపాలు మాత్రం అనుభవించడం మాత్రం ఇలాంటి మనం స్వయంగా చూస్తున్నాం. విచిత్రం ఏంటంటే, అయ్యో నేను ఇన్ని పాపాలు చేశాను కాబట్టి ఇలా అనుభవిస్తాను కదా, కనీసం